ఉద్యమకారునికి బేడీలు వేసి మరి అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వంలో బేడీలు వేయించుకున్నటువంటి విద్యార్థి నాయకుడు మీరు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుడు మీరు. మరి నిన్న మహానాడులో తెలంగాణ అనే పదమే లేదు డిక్షనరీలో అని చెప్పేసి పక్కన నరసింహులు అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఇప్పటివరకు ఉస్మాన్ యూనివర్సిటీ కానీ మిగతా వాళ్ళు కానీ స్పందించినటువంటి తీరు కానీ కనబడట్లేదు. ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు అనేది ప్రశ్న. మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పోరాడి విరోచితమైనటువంటి పోరాటాల ద్వారా ఎందరో అమరుల త్యాగాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు రేపు జూన్ 2న జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ శుభాకాంక్షలు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎవరైతే తెలుగుదేశం మహానాడులో ఆయన పేరు సరే ఒకసారి ఎమ్మెల్యేగా ఈ తెలంగాణ ప్రాంతంలో షాద్నగర్లో ఉండడానికి తెలిసింది, కానీ ఆయన పేరు ప్రజలే మర్చిపోయారు. తెలంగాణ పదం అనేది డిక్షనరీలో లేదని ఒక పిచ్చి మాటలు, అంటే ఒక అవగాహన రాహిత్యంగా అసలు సోయి వ్యక్తి, అంటే మానసికంగా ఒక వ్యాధితో జబ్బుతో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడతాడో కాలి తప్పి అంటారు తెలంగాణలో. కాలి తప్పి ఉన్నాడు అవి వాంతో ఏం మాట్లాడతారు అన్నట్టుగా, అట్లాంటి అంటే అక్కడ ఉన్నటువంటి నాయకుడిని ఇంప్రెస్ చేసుకోవడానికి కోసం మాట్లాడినటువంటి మాటలు తప్పితే, అందుకనే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి డిక్షనరీలో లేకుండా చేసిళ్ళు. తెలంగాణ డిక్షనరీలో ఆ పార్టీ లేకుండా అయిపోయింది. ఇది మీరంతా గమనించాలి. ఈ తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. అందుకని తెలంగాణ ప్రజలు చాలా వెరీ క్లారిటీగా ఉన్నారు. తెలంగాణ పోరాటం చేసింది ఎవరు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఏ పార్టీ అనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆ పార్టీని ఈ తెలంగాణ డిక్షనరీనే లేకుండా చేసిళ్ళు. అంటే నారా లోకేష్ కూడా అంటున్నాడు, తర్వాత రానున్న రోజులలో టీడీపీ మళ్ళీ తెలంగాణలో అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కావాలనే జూన్ 2 నాడు తెలంగాణలో మీటింగ్ పెడతా ఉన్నాడు. మీటింగ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థి పోరాటాన్ని, ప్రజా పోరాటాన్ని, అమరుల త్యాగాన్ని గౌరవించి రాష్ట్రం ఇచ్చినటువంటి, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్పోయి కూడా ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ మరి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని నెలకొల్పి ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు పోతున్నటువంటి ఈ పరిస్థితిలో ఇక్కడ ఒక కాన్స్పిరసీ కుట్ర జరుగుతూ ఉంది. ఈ తెలంగాణలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి కుట్ర అంతా బీజేపీ, నరేంద్ర మోడీ వచ్చిపోయిన తర్వాత కూడా బీజేపీ ప్రభావం ఇక్కడ లేదనేది నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆయన అనుచరుల అంతా కూడా తెలుసుకున్నారు. ఈ తెలంగాణలో మనం ఏం చేయలేము, ఎట్లా ఎంటర్ కావాలనేది ఒక కుట్రపూరితంగా ఇటువైపు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఒక వ్యక్తి రైలు పట్టాలని కోసేయండి, లేకపోతే జిఎం ఆఫీస్ గాలబెట్టండి, లేకపోతే సింగరేణి భవన్ గాలబెట్టండి అని ప్రొవోకేట్ చేస్తాడు, రెచ్చగొడతాడు. ఇటువైపు తెలంగాణకు సంబంధం లేని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినందుకే 11 రోజులు ఉపవాసం ఉన్నాడు వాడోడు మాట్లాడతాడు. వాని భజన పరులు, వాని చెంచాలు, వాని మోచేది నీళ్ళు తాగడానికి కోసం కొద్దిమంది ఊళ్ళో ఊరుతూ ఉన్నారు. అంటే వీళ్ళంతా మాట్లాడేది ఇటువైపు నుంచి వీళ్ళు, అటువైపు నుంచి వాళ్ళు చేసేదంతా కూడా అంతిమంగా బీజేపీకి లాభం చేకూర్చాలనేటువంటి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉంటున్నటువంటి ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల రాజకీయాల కోసం మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. మతాల మధ్యన చిచ్చుపెట్టి దేవుడి పేరుతోటి రాజకీయాలు చేసి ఇలా దేశం కోసం, ధర్మం కోసం అనుకుంటూ దేశాన్ని తెగనమ్ముతున్నటువంటి రాజకీయాలను మనం అందరం చూస్తూ ఉన్నాం. సేమ్ అదే పద్ధతిలో ఈ తెలంగాణలో కూడా మేమేం చేయలేమని గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా కొద్దిమంది పిచ్చి సైనికులను పట్టుకొని, ఆ పిచ్చి సైనికులకు చెంచాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకొని ఇక్కడ ప్రొవోకేట్ చేస్తూ తెలంగాణ ప్రజల మధ్యన ఆంధ్ర, తెలంగాణని ఇక్కడ ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి పేద ఆంధ్రుల మధ్యన ఈ విభజన రేఖను గీసేసి మళ్ళీ రెచ్చగొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా, ఆంధ్ర ఓటర్లందరినీ కూడా ఆ పిచ్చి సైనికులకు ఓట్లేసే విధంగా, లేకపోతే మీరు అంటున్నటువంటి ఇక్కడ ఈ డిక్షనరీ నుంచి వెళ్ళిపోయినటువంటి పార్టీని ఆ పార్టీకి ఓట్లేసే విధంగా చేసి, ఎందుకంటే వాళ్ళ కూటమి ఆంధ్రలో ఉన్నది మీకు అంతా తెలిసిన విషయమే. అక్కడ 3 పార్టీలు కూటమికి ఏర్పడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ కూటమి కుట్రనే ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మీద చేసి
ఈ జిహెచ్ఎంసీలో పాగా వేయాలని కుట్రతో భాగంగానే ఇలా భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్న నాటకంలోనే ఈ పిచ్చి సైనికులు కానీ ఆ పచ్చపార్టీలు కానీ చేస్తున్నటువంటి కుట్రలు. ఇది తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడిని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమకారులుగా కాంగ్రెస్ పార్టీగా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. తెలంగాణలో ఒక విద్వేష రాజకీయాలతోటి చొరబడాలని చూస్తున్నటువంటి ఇట్లాంటి అంటే ప్రజల మధ్యన విభజన రేఖ గీసి ఈ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ రాజకీయ డ్రామాలు చేయాలని చూస్తే మొన్న మాజీ శాసనసభ్యుడైనా కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వదిలిపెట్టలేదు, చట్టపరమైన చర్యలు తీసుకున్నది. మరి ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ప్రభుత్వంలో పెద్దలకు కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఈ పిచ్చి సైనికుల పేరుతోటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను తిడుతూ పాశం యాదగిరి లాంటి వాళ్ళని సీనియర్ జర్నలిస్టును తెలంగాణ ఉద్యమకారుని చరిత్రలో అనేక పోరాటాలలో భాగమైనటువంటి పాశం యాదగిరి అన్నను ఇంకా పృథ్వీరాజ్ యాదవ్ని ఇట్లాంటి వాళ్ళందరినీ తిడుతూ రెచ్చగొడుతూ ప్రజల మధ్యన ఒక విద్వేష వైరుధ్యాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి తీస్తున్నటువంటి ఈ పిచ్చి సైనికులను కూడా వెంటనే పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను పోలీస్ శాఖను కూడా విజ్ఞప్తి చేస్తాను. పిచ్చి సైనికులు అంటున్నారు కానీ నేను 200 కేసులకు పైగా పెట్టినటువంటి నికార్సైన తెలంగాణ ఉద్యమకారుని ఉస్మానియా జేఏసీ ఫౌండర్ మెంబర్స్లో నేను ఒకరిని అని చెప్పేసి ఆయన చెప్తాను. అసలు జేఏసీ పుట్టుక ఎక్కడ జరిగిందో తెలుసా? మాట్లాడుతున్నటువంటి మీరు జర్నలిస్టులుగా మీరు అడగాలి. జేఏసీ విద్యార్థి జేఏసీ పురుడు పోసింది ఎక్కడ? ఎన్ని చర్చలు జరిగితే విద్యార్థి జేఏసీ పురుడు పోసుకుంది? అసలు విద్యార్థి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఏంటిది అనేది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి ఉమ్మడి కార్యాచరణను ఉమ్మడి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కోసం ఎజెండాలు పక్కకు పెట్టి కొన్ని సంస్థలు కలిస్తేనే అది జాయింట్ యాక్షన్ కమిటీ. ఏదో మళ్ళా 4-2-3 కలిసి మేము జేఏసీ నీ చైర్మన్ను నేను ప్రెసిడెంట్ను అని చెప్పుకుంటే కాదు. తెలంగాణ ఉద్యమం వరకే జేఏసీ కొనసాగింది. తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా జేఏసీ కొన్ని సందర్భాల్లో కొనసాగింది. ఏ సందర్భాల్లో కొనసాగింది? మెజార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం మాత్రమే జాయింట్ యాక్షన్ కమిటీలు ఉన్నాయి. కానీ ఒక పిచ్చి సైనికులకు ఒత్తాసుగా వాడడానికి, తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించినటువంటి మూర్ఖులకు ఒత్తాసుగా వాడడానికి కోసం జేఏసీ ఎక్కడ లేదు. ఇది మీరు గమనించాలి. అట్లాంటి పిచ్చి వాళ్ళు వచ్చినప్పుడు ఆర్డర్ రాలేదు, నా మీద వచ్చింది, నేను అంత నికార్సైన వాడిని అని చెప్తున్నాడు ఆయన. ఇక తెలంగాణ ఉద్యమంలో మరి నా మీద కూడా 136 కేసులు ఉన్నాయి. మరి నాకంటే ఎక్కువ కేసులు ఉన్నాయంటే మరి ఆయన ఎక్కడ ఉద్యమం చేసినో మరి మాకు తెలియదు. నేను 5 సార్లు జైలు జీవితం గడిపినండి తెలంగాణ ఉద్యమంలో. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 136 కేసులు తెలంగాణ ఉద్యమంలో ఉంటే 9 జాతీయ అవార్డులు వచ్చినాయి. 9 జాతీయ అవార్డులు అంటే అప్పుడున్నటువంటి గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిరుద్యోగ అంశాల మీద వాటన్నిటి మీద మాట్లాడితే నా మీద ఊపా కేసులు పెట్టి 9 ఊపా కేసులు పెట్టి సంవత్సర కాలం జైల్లో నిర్బంధించారు. మరి మాకు తెలియని ఈ 200 కేసులు నిన్న తెలంగాణ భవన్లో కూడా ఒక ఆయన అంటున్నాడు కేసులలో రికార్డు కాంగ్రెస్ పార్టీ అది అని. బుద్ధుండి మాట్లాడుతున్నావా బాల్క సుమన్ అంటున్నా. ఇక్కడోడు పిచ్చోడు తయారండి, అక్కడోడు పిచ్చోడు తయారండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ మీద 200 కేసులు ఎక్కడైనా? 100 చిల్లర కేసులు తెలంగాణ ఉద్యమంలో మొత్తం కలిపితే 100 చిల్లర అయినాయి కేసులు. ఇవన్నీ మీడియా ముందు చెప్పుకొని ప్రజలకు తప్పుడు చరిత్రను తప్పుడు వక్రీకరణలు చేస్తూ ఇట్లాంటి పిచ్చి చేష్టలు మానుకోండి. ఇట్లాంటి చేష్టలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద, ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటుంది. ఈ సందర్భంగా సమాజం వద్దు అంటున్నా కూడా ఒక బాలసుబ్రహ్మణ్య విగ్రహం, ఒక రోషే విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టి ప్రశ్నిస్తున్నా మీరు మమ్మల్ని ఏం చేస్తారని చెప్పేసి తెలంగాణ సవాల్ అనుకోవచ్చా, అస్తిత్వం మీద దెబ్బ అనుకోవచ్చా? దాని మీద మీ స్పందన? అది తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కాదు. ఒక కళాకారుడిగా ఆ కళ అంటే సినీ రంగం నుంచి వచ్చినటువంటి అభ్యర్థన మేరకే జరిగిందనేది నాకున్నటువంటి సమాచారం. తెలంగాణ పాటని, రాష్ట్ర గీతాన్ని పాడడానికి కూడా నిరాకరించినటువంటి వ్యక్తిని ఈరోజు గద్దర్ విగ్రహాలు పెట్టడానికి కూడా పర్మిషన్లు వస్తలేవు. తెలంగాణ పాట బాలసుబ్రహ్మణ్యం తోటి ఎందుకు పాడించుకోవాలి? ఒక ఆంధ్రాయన్ తోటి మనం ఇప్పుడే అంటున్నాం కదా, ఆంధ్ర తెలంగాణ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఆయన కోసం ఆయనతోటి మన తెలంగాణ లేరా? అద్భుతంగా వాడతారు మనోళ్ళే. మేము మాలాంటి వాళ్ళం కూడా వాడినాం కదా, మేమే వాడినాం కదా అనేక వేదికల మీద. ఎక్కడ ఎక్కడ కరీంనగర్లో గద్దర్ విగ్రహం పెడతా అని చెప్పేసి అనుమతి కోసం పెడితే కరీంనగర్ గద్దర్ విగ్రహానికి అనుమతి ఇవ్వలేదు. అదే మైత్రిలో హైదరాబాద్ నడిపట్లో ఎన్టీఆర్ విగ్రహాలు, రోషే విగ్రహాలు, బాలసుబ్రహ్మణ్య విగ్రహాలకి అనుమతితో పాటు నిధులు కూడా ఎట్లిస్తారు. చూడండి మిత్రులారా, నేను గద్దర్ అన్నతోటి ఒక 18 నుంచి 19 సంవత్సరాలు అత్యంత సన్నిహితంగా గద్దర్ శిష్యుడిగా
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ శిష్యరికంలో రాటుదేలినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు నేను. గద్దరన్న విగ్రహానికి అనుమతులు ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎక్కడా అడ్డుకోలేదు. ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే గద్దరన్నను గౌరవించుకుంది, గద్దర్ పేరిట అవార్డులు పెట్టింది. గద్దరు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలను కూడా అధికారికంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే నిర్వహిస్తుందనే దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కరీంనగర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఎక్కడ కూడా అడ్డంకులు సృష్టించలేదు. ఎందుకంటే గద్దర్ శిష్యరికంలో ఎదిగొచ్చినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు నేను చెప్తాను. నాకు పూర్తి సమాచారం ఉంటుంది. నేను పూర్తి సమాచారం ఆ ఫౌండేషన్తో కలిసి కూడా అన్న వాళ్ళతో కలిసి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కాబట్టి నాకు తెలుసు. 3 నెలల్లో అందశ్రీకి స్మృతివనం ఏర్పాటు చేసామని చెప్పారు. ఇప్పటికి 7 నెలలు అవుతుంది. కనీసం ఆ సమాధి బొంద ఎట్లా పెట్టారు అట్నే ఉంది. 2 వానలు కొడితే ఆ బొంద మీద మట్టి కూడా కొట్టుకోపోతుంది. అక్కడ కనీసం ఇటుకేయలేదు, రాయలేదు, రేకుల షెడ్ కూడా వేయలేదు. కానీ ఈ విగ్రహాలకు మాత్రం ఎందుకు ఇంత ఉరుకులాడి ఇచ్చేస్తున్నారు? సోదరా, అందశ్రీ అన్నను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఆయనను గౌరవించుకున్నది. ఆయన పాటను ఇలా తెలంగాణ గీతంగా పెట్టింది. సరే, ఆయన స్మృతిమనం విషయంలో మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ అధికారికి ఆ బాధ్యతలు అప్పచెప్పిందో ఆ అధికారి నిర్లక్ష్యం ఏందనేది కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమీక్షించుకోవాలి. ఆ అధికారి ఎందుకు అంత అలసత్వంతో ఆ కార్యక్రమాన్ని బడ్జెట్ కేటాయించిన తర్వాత కూడా ముందుకు తీసుకుపోలేదు అనేది అతని పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ అధికారి చర్యల వల్లనే జరిగిందని మేము ఫీల్ అవుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ 10 ఎకరాల ఎక్కడిది అది మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందిస్తుందండి. ప్రభుత్వం స్పందించడం అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులకు కౌంటర్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం కాదు కదా. అది ఒక భూ వ్యవహారం. దాని లోతుపాతుల్లోకి మొత్తంగా దాని పహానీలు, దాని భూ సంబంధించిన రికార్డులు అన్నింటినీ ఖచ్చితంగా మీడియాలో ఈ మధ్యకాలంలో వస్తుంది. కొమిడి చెరువు సంబంధించినటువంటి 20 ఎకరాలు కొణిదేల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కబ్జా చేసింది అనేది వస్తూ ఉంది. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా దాన్ని చూపించుకున్నాడని కూడా వస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి వాటిని ఒక భూ వ్యవహారాన్ని చూసేటప్పుడు ఒట్టిగానే మీడియా ముందుకు వచ్చేసి స్పందించడం ఉండదు. దాని భూ వ్యవహార రికార్డులు అన్నీ కూడా చూసిన తర్వాతనే ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు అథెంటిక్గా ఆధారాలతో మాట్లాడాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడినా కూడా నేను పార్టీగా మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పూర్తి ఆధారాలతోటి మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అవన్నిటిని పరిశీలించిన తర్వాతనే ఖచ్చితంగా ప్రభుత్వం ఒకవేళ అట్లాంటి కబ్జాకోరులు అయితే కబ్జాకోరులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా హైడ్రాన్ తీసుకొచ్చిందే. ఈ కబ్జాదారుల నుంచి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను, ప్రభుత్వ భూములను కాపాడనే లక్ష్యం కొద్దే తీసుకొచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకవేళ కబ్జాకోరు అనేటైతే ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని కూడా వదిలిపెట్టలేదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇందిరమ్మకు వ్యతిరేకంగా ఇందిరమ్మ మీద పోరాటం చేసినప్పుడు ఎన్టీఆర్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టింది టీడీపీ పార్టీ. అట్లాంటి ఎన్టీఆర్ విగ్రహము ఇక్కడ పెట్టి టీడీపీ బ్యానర్లు పెట్టి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి చర్య పట్ల మీ స్పందన ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆహ్వానం మేరకే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఇచ్చినటువంటి హామీ మేరకే పోయిందనేది నాకున్న సమాచారం. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఉస్మానియా ఉద్యమకారి అయినప్పుడు, తెలంగాణ ఉద్యమకారి అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకున్న సమాచారం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఏదైతే నవీన్ యాదవ్ స్థానిక ఓటర్లకు ఇచ్చినటువంటి హామీ మేరకే ఆ విగ్రహ ఏర్పాటు జరిగింది. ఆ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకే ముఖ్యమంత్రి గారు వెళ్ళింది తప్పితే దీన్ని రాజకీయంగా రకరకాలుగా ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక చెప్పాను కదా, కుట్రకోణం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లా దీన్ని క్యాచ్ చేసుకోవాలనే దాంతో ఈ తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించేసి రాజకీయంగా వాడుకోవడానికి కోసం ఈ జిహెచ్ఎంసీని ఎన్నికల్లో గెలవడానికి కోసం మాత్రమే కుట్ర జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చాలా సీరియస్గా హైదరాబాద్ ఉన్నటువంటి భూములన్నింటిని కూడా కాపాడడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది వాళ్ళ కబ్జాదారులు, వాళ్ళ తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములన్నింటినీ కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంటుంది. కాబట్టి ఆ భయంలోకి వెళ్ళే ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారని మీరు గమనించాలి. తెలంగాణలకు బాజాబ్తా ఇప్పుడు జనరల్ ఎవరైతే ఆంధ్ర పాలిటిక్స్ మాట్లాడుతున్నారో వాళ్ళని ఆంధ్ర పోలీసులు వచ్చి తీసుకుపోవడం, తాటిగ్రీలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీంట్లో మీద మేధావులు అనేటోళ్ళు మాట్లాడలేరు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అసలు పర్మిషన్లు లేకుండా ఆంధ్ర పోలీసులు వచ్చి బార్డర్ దాటి వచ్చి మనోళ్ళని తీసుకుపోయి 3 డిగ్రీలు కావచ్చు, మన నాగేశ్వర విషయంలో అట్లాంటి పుకార్లు కావచ్చు, అన్నిటికీ ఒక స్వస్తి పలకడానికి మన హోంశాఖ నుంచో పోలీస్ శాఖ నుంచో వచ్చి ప్రెస్ మీట్ కావచ్చు, దీనికి సంబంధించి ఏం మాట్లాడుతుంది, ఎట్లా చూడాలన్నది? అంటే జర్నలిస్ట్ అంటే ఈ మధ్యకాలంలో మనం జర్నలిస్ట్గా నేనైతే అందరినీ గౌరవిస్తా. ఎందుకంటే యూనివర్సిటీ స్కాలర్గా అనేక మంది మన సోదరులే జర్నలిస్ట్గా ఉన్నారు. ఈ కొద్దిమంది వాళ్ళ
టీఆర్పీ రేటింగ్ కోసం రకరకాల చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో జరుగుతున్నటువంటి దాంట్లో ప్రభుత్వం ప్రతిదీ కూడా వాళ్ళ పట్ల మాట్లాడాలంటే కూడా కుదరదు. కాబట్టి మొన్న జరిగినటువంటి నాగేశ్వరరావు విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఆంధ్ర పోలీసులు వస్తే అరెస్ట్ చేసి తీసుకోపోమని ఎక్కడ చెప్పలేదు, వాళ్ళకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అరెస్ట్ చేసిలా అరెస్ట్ జరగలే కదా. అరెస్ట్ జరగకుండానే పోలీస్ శాఖ నుంచి వెళ్ళి చాలా సీరియస్గా ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది అఫెన్స్ అంటే కేసు అక్కడ క్రైమ్ ఏం జరిగిందనే చెప్పకుండా మీరు ఎట్లా వస్తారనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత అధికారులు కూడా సీరియస్ అనే విషయం నేను కొంతమంది మా పార్టీలో చర్చించుకుంటున్నప్పుడు విన్నటువంటి విషయం. కాబట్టి ఎక్కడ కూడా అట్లాంటి లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారే ఇలా తెలంగాణ పోలీసు వ్యవస్థను ఇలా హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అంతా నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కోసమే ఈ పార్టీలన్నీ ప్రొవోకేట్ చేస్తున్నాయి అనేదాన్ని ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ విద్యాశాఖ మంత్రి లేడు, విద్య మొత్తం దుర్భర పరిస్థితిలో ఉన్నది, విద్యాశాఖ ఆగమైపోయింది అని చెప్పి టీడీపీ నాయకురాలు మహానాడులో మాట్లాడితే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి స్పందించలేదు, పూర్తిగా టీడీపీకి సరెండర్ అయిపోయింది అని చెప్పేసి కామెంట్స్ వస్తాయి. తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేకమైనటువంటి పార్టీలు, ఈ తెలంగాణతోటి సంబంధం లేనటువంటి వ్యక్తులు, వేరే రాష్ట్రాల వ్యక్తులు, వాళ్ళు ఈ తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే పట్టించుకోవాల్సిన పని లేదు. ముఖ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అంత ఖాళీగా ఏం లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలను ఎట్లా ప్రజలకు అందించాలి, ఇప్పుడు రైతులు వడ్లు కొనేటువంటి పనిలో ఉన్నారు, దాన్ని ఎంత ప్రభుత్వం ఎట్లా కొనుగోలు చేయాలి, వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంది, అక్కడక్కడ అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని ఎట్లా కొనుగోలు చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి ఉంటుంది. కానీ ఎంతసేపు పొద్దుస్తమానం ఎవడో రెచ్చగొట్టాలని పక్క పార్టీలు, తెలంగాణ వ్యతిరేక పార్టీలు వీళ్ళన్నీ మాట్లాడుతున్న దానికి రాష్ట్ర ప్రభుత్వం అంత ఖాళీగా ఉండి వీళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోవడానికి లేదు. కాబట్టి దాన్ని పెద్ద విషయం తీసుకోవాల్సిన అవసరం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రిగానే ఉన్నారు. కాబట్టి ఇలా తెలంగాణ విద్యా వ్యవస్థనంతా కూడా పటిష్టపరుస్తూ ఇలా ఉన్నత విద్య నుంచి మొదలుపెట్టుకుంటే ప్రాథమిక విద్య వరకు అన్నిటికీ కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఇలా ఒక మోడల్గా దానికి బడ్జెట్ని కేటాయించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మోడల్ స్కూళ్ళను కూడా తీసుకురాబోతా ఉన్నారు. కాబట్టి దీన్ని అంతా మీరు గ్రహించాలి. అడ్డుగా ఉన్న కొన్ని శక్తులు ఇలా మళ్ళీ తెలంగాణ మీద దాడి చేస్తున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జరిగే మరో పోరాటం కనుక ప్రయత్నం కనుక జరిగితే మీరు ఎటువైపు తెలంగాణ వైపు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వైపు? కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ ఉద్యమకాడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను చెప్తాను, మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తెలంగాణ అస్తిత్వానికి ఇలా అంటే దెబ్బ తగలకుండానే చూస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం మీద ఎవరు అవాకులు చెవాకులు పేర్చినా కూడా కాంగ్రెస్ పార్టీగానే మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం? బాజాప్తా మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని. సోనియా గాంధీ పార్లమెంట్లో బిల్లు పెట్టించింది. సోనియా గాంధీ ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఇలా పార్లమెంట్లో బిల్లు పెట్టింది. బీజేపీ లాగా దొంగ నాటకాలు ఆడలేదు, లేకపోతే ఇతర పార్టీలాగా దొంగ దీక్షలు చేయలేదు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు. కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏదైతే ఏఐసిసిలో తీర్మానాలు చేసిలో వాటి ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ముందుకు పోతా ఉంది. తెలంగాణ అస్తిత్వానికి ఎట్టి పరిస్థితిలో ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే మేము మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలంగాణకు వ్యతిరేకం కాదు. తెలంగాణలో ఈ తెలంగాణ బిడ్డలుగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమేం ఎక్కడి నుంచో ఊడిపడలేదు. మేమంతా ఇక్కడ వాళ్ళమే కదా. ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ ఉస్మానియా గడ్డ మీద అనేక పోరాటాలు చేసిన వాడినే ఇప్పుడు నేను కాంగ్రెస్ నాయకుడు ఉన్నా. ఇంకేం కావాలి? కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే లేదు. తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడ జరిగినా కూడా వాళ్ళపైన మొదటగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరం వస్తే దేనికైనా కూడా మేము సిద్ధమే. ఉద్యమకారులు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ అస్తిత్వం మీద ఎవడన్నా పిచ్చి మాటలు మాట్లాడినా, పిచ్చి చేష్టలు చేసినా కూడా, ఛాలెంజ్లు విసిరినా కూడా ఏ ఛాలెంజ్ కైనా మేము సిద్ధమే. ఇందిరాగాంధీని, ఎన్టీఆర్ని అంబేద్కర్ గారితో పోల్చాడు ముఖ్యమంత్రి. ఎవరిని? ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, అంబేద్కర్ వాళ్ళ ముగ్గురు స్ఫూర్తితోటి రాష్ట్రాన్ని నడుపుతున్నా అని చెప్పి మాట్లాడిండు కదండి. అది ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడాలి అనేది మీరు ఆ ముఖ్యమంత్రి గారు ఏంటండి మన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ రోజు మాట్లాడినటువంటి మాట. సో ఆ సందర్భం ఏందని నేను పూర్తిగా చూడలేదు ఆ రోజు జరిగినటువంటి లైవ్ సంభాషణ. ఎందుకంటే అది మనం చూస్తే ఎందుకోసం మాట్లాడేది మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే మన పరిధులు లేని విషయాలన్నిటికీ నేను సమాధానం చెప్పడానికి నేను కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడిగా, ఈ తెలంగాణ ఉద్యమకాడిగా, ఉస్మానియా స్కాలర్గా ఉన్నా కాబట్టి నా పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక తెలంగాణ ఉద్యమకాడిగా తెలంగాణ అస్తిత్వం మీద ఎక్కడ కూడా దాడి జరిగినా కూడా ఖచ్చితంగా స్పందిస్తాం. కాంగ్రెస్ పార్టీనే స్పందిస్తాం. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగితే అడ్డుకుంటాం. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కూడా మా ప్రభుత్వం నుంచి వెళ్ళి మేము మొదలు పెడతాం. థ్యాంక్ యూ అన్న. రైట్, నమస్తే.